హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో 18th ఎపిసోడ్ ని చూద్దాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే మనకి యున్బాని చూపిస్తున్నారు. తను హీరోని తలుచుకుంటూ బాధపడుతూ ఒంటరిగా అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంది. వాళ్ళిద్దరూ కలిసి టైం స్పెండ్ చేసిన ప్లేస్ దగ్గరికి వెళ్ళగానే తను హీరోకి ప్రపోజ్ చేసింది. అలానే హీరో తనని ముద్దు పెట్టుకుంది. అలానే యున్బా హీరోని కత్తితో పొడిచింది. అవన్నీ గుర్తుకు వస్తున్నాయి. వాటిని తలుచుకుంటూ బాధపడుతూ ఏడుస్తూ ఉంది. చివరగా మన హీరో తనని ఒక హోటల్ దగ్గరికి తీసుకుని వెళ్లి ఉంటాడు కదా. ఇప్పుడు యున్బా ఆ హోటల్ దగ్గరికి వచ్చి ఇంతకు ముందు హీరో ఆర్డర్ చేసిన ఫుడ్స్ అన్నిటిని ఆర్డర్ చేసుకుని తింటూ ఉంది. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు యున్బాని తిడుతున్నారు. ఆమె అక్కతో చేతులు కలిపి మన వాళ్ళందరినీ చంపేసింది. అది మాత్రమే కాకుండా ఇప్పుడు మన ప్లేస్ దగ్గరికి వచ్చి ఎంత ధైర్యంగా తింటుందో చూడు అనేసి యున్బాతో గొడవ పడుతున్నారు. నువ్వు కాపాడిన ఆ నక్క వల్లనే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ ప్రాణాలని కోల్పోతున్నారు. నువ్వేమో అదంతా పట్టించుకోకుండా హ్యాపీగా తింటున్నావా అని అడుగుతూ ఉంటే హీరోయిన్ ఆ చాప్ స్టిక్ ని కింద పెట్టేసి పైకి లేచి నా మాస్టర్ ఏం అలాంటి వాడు కాదు, అతను ఎవరిని చంపలేదని అంటూ ఉంది. అంతలో అతను యున్బాని కిందకు తోసేస్తున్నాడు. యున్బా కింద పడిపోయినా కూడా పదే పదే నా మాస్టర్ అలాంటి వాడు కాదు కాదు అని అంటూ ఉంది. అంతలో కజిన్ అక్కడికి వస్తున్నాడు. మర్యాదగా ఇక్కడ నుండి పారిపోండి అని అనగానే వాళ్ళు అక్కడి నుండి వెళ్లిపోతున్నారు. అదే సమయానికి నాన్న అక్కడికి వస్తున్నాడు. మాస్టర్ చాలా మంచివాడు, అతను ఎవరిని చంపలేదు అనేసి చెప్పిందే పదే పదే అంటూ ఉంటే యున్బా నువ్వెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? నిన్ను నువ్వు బాధ పెట్టుకోవడమే కాకుండా మమ్మల్ని కూడా బాధ పెడుతున్నావు. నేను ఇదంతా చూస్తూ ఊరుకోలేను. శాంగ్ మాస్టర్ మీద ఏ తప్పు లేదని నువ్వు నిరూపించు. నిజమైన హంతకుడు ఎవరో నువ్వు కనిపెట్టు. అప్పుడే వీళ్ళందరూ నిన్ను నీ మాస్టర్ ని నమ్ముతారు. అలానే హంతకుడు ఎవరో కనిపెడితే నువ్వు కూడా శాంగ్ మాస్టర్ కి క్షమాపణలు చెప్పినట్లుగా అవుతుంది. నువ్వు ఖచ్చితంగా చెయ్యగలవని నాన్న అంటున్నాడు. ఆ మాటలు విని యున్బాకి కాస్త నమ్మకం వస్తుంది. ఇక్కడేమో మనకి హీరోని చూపిస్తున్నారు. జీవన్ అనే అమ్మాయి మన హీరోని రెడీ చేస్తూ ఉంది. అదంతా చూసి అమ్మమ్మ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంది. ఇక మీదట నీకు ఏది కావాలన్నా నువ్వు ఆ అమ్మాయినే అడగాలి అని అంటూ ఉంది. జీవన్ కూడా హీరో కోసం కొన్ని స్పెషల్ డ్రింక్ ని తీసుకొని వచ్చినట్టు ఉంది. దాన్ని హీరోకి ఇస్తూ దీన్ని నేనే తయారు చేశాను. మీ స్పిరిచువల్ పవర్స్ కాస్త వీక్ గా ఉన్నాయి కదా, వీటిని యూజ్ చేస్తే మీరు త్వరగా రికవర్ అవుతారని అంటూ ఉంది. హీరో దాన్ని తీసుకుంటున్నాడు. అది చూసి అమ్మమ్మ నవ్వుకుంటూ ఉంది. అలానే బయట ఉన్న వాళ్ళందరూ కూడా ఏదేదో మాట్లాడుకుంటున్నారు. మన ప్రిన్స్ కి ఆ అమ్మాయి బాగా నచ్చినట్టు ఉంది. అది నువ్వెలా చెప్పగలవు? మన ప్రిన్స్ మనల్ని ఎప్పుడైనా అతని దగ్గరికి రానిచ్చాడా? కానీ ఆమెమో మన ప్రిన్స్ కి ట్రీట్మెంట్ కూడా చేస్తుంది. పైగా ఆయన ఎవ్వరిని తన గదిలోకి రానివ్వరు. కానీ ఆమెమో మన ప్రిన్స్ పక్కనే కూర్చొని ఉంది అని అంటూ ఉంది. మన ప్రిన్స్ లవ్ ఫెయిలియర్ లో ఉన్నారు. అందువల్ల ప్రిన్స్ చుట్టూ ఏం జరుగుతుందో అతనికి అర్థం కావడం లేదని ఇంకొక అతను అంటున్నాడు. ఇప్పుడు జియోన్ అక్కడ నుండి వెళ్లిపోతూ ఉంది. ఇప్పుడు హీరో ఆ మంత్రసూది గురించి అడుగుతున్నాడు. నేను ట్రెజర్ పెవిలియన్ యాక్సెస్ రికార్డ్ ని పరిశీలించాను, కానీ అందులో కొన్ని డిలీట్ అయిపోయి ఉన్నాయి అని అమ్మమ్మ అంటూ ఉంది. ఎవరో బాగా ప్లాన్ చేసేదంతా చేస్తున్నారు అని వాళ్ళకి ఇప్పుడే అర్థమవుతూ ఉంది. ట్రెజర్ పవిలియన్ లోకి వెళ్ళడానికి అందరికీ అనుమతి లేదు. మనం త్వరలోనే దీని గురించి కనిపెట్టాలి అని హీరో అంటున్నాడు. ఇక్కడేమో మనకి యున్బాని చూపిస్తున్నారు. తను వాళ్ళ నాన్నని మీట్ అవుతూ ఉంది. మీరు నా గురించి టెన్షన్ పడ్డారా నాన్న అని అడుగుతూ ఉంటే నాకు నా కూతురు గురించి బాగా తెలుసు. నువ్వు త్వరలోనే ఇందులో నుండి బయటపడతావని నాకు నమ్మకం ఉనింది అని అంటున్నాడు. నాన్న, నగరంలో చాలా మంది అమాయకులు చనిపోయారు. ఆ హంతకుడి ఉద్దేశం ఏమై ఉంటుంది? ఇది కేవలం శాంగ్ మాస్టర్ మీద నిందలు వేయడానికేనా అని అడుగుతూ ఉంటే కాదు, నీకు శాంగ్ మాస్టర్ కి మధ్య గొడవ పుట్టించడమే వాళ్ళ లక్ష్యం అని అంటున్నాడు. నీకు పప్పెట్ కింగ్ గురించి తెలుసా? అతను అనాది కాలం నుండి ప్రజల్ని బాగా ఇబ్బంది పెట్టేవాడు. అతన్ని లింక్సీనే సీల్ చేశారు. ఈ లైఫ్ లో ఆ లింక్సీ యొక్క పవర్స్ నీ దగ్గరే ఉన్నాయి అని అంటూ ఉంటే అది విని యున్బా షాక్ అయిపోతూ ఉంది. మీరు నిజంగానే అంటున్నారా? నా అంచనా ప్రకారము ఆ హంతకుడు పప్పెట్ కింగ్ యొక్క పవర్స్ ని సొంతం చేసుకోవాలని అనుకుంటున్నాడు. అందువల్ల శాంగ్ మాస్టర్ కి ఆ సోల్ ఫుడ్ దక్కకూడదు అనుకుని వాళ్ళు వేగంగా నీ పెళ్లి జరిపించాలని ప్రయత్నించారు. అంకుల్స్ ఆ అవకాశాన్ని యూజ్ చేసుకుని నిన్ను పెళ్లి చేసుకోవడానికి ట్రై చేసినట్టు ఉన్నాడు అని నాన్న అంటున్నాడు. యున్బాకి ఇప్పుడే ఆ స్టోరీ అంతా అర్థమవుతూ ఉంది. అలా అయితే మన గురించి బాగా తెలిసిన వాళ్ళెవరో ఇదంతా చేస్తున్నట్టు ఉన్నారు. అమాయకుల్ని చంపి ఆ నిందలు మాస్టర్ మీద వేస్తేనే ఈ పెళ్లి త్వరగా జరుగుతుందని అతనికి బాగా తెలిసినట్టు ఉంది అని యున్బా అంటూ ఉంటే అవును, నా కూతురు తెలివైంది. సరే, ఇంతకీ అతను ఎవరోని కనిపెట్టడానికి మన దగ్గర ఏమైనా ప్లాన్ ఉందా అని అడుగుతున్నాడు. అతన్ని కనిపెట్టడం అంత కష్టమైన పనేం కాదు. నేను మూన్ మౌంటైన్ దగ్గరికి వెళ్తున్నానని వాళ్ళకి తెలిస్తే అతనే నన్ను వెతుక్కుంటూ అక్కడికి వస్తాడని యున్బా అంటూ ఉంది. కానీ నాకు ఒకటి
మాత్రం అర్థం కావడం లేదు నాన్న. ఆ హంతకుడికి ఆ మంత్రసూది ఎక్కడి నుండొచ్చింది? నాన్న కూడా దాని గురించే ఆలోచిస్తున్నాడు. ఒకవేళ ఆ ఫాక్స్ క్లాన్‌కి చెందిన వాళ్ళెవరన్నా హంతకుడికి హెల్ప్ చేస్తున్నారేమో! ఒకవేళ అదే నిజమైతే ఇక్కడ ఒక పెద్ద విపత్తు జరగబోతుందని నాన్న అంటున్నాడు. అలా అయితే దీని గురించి ఫాక్స్ క్లాన్‌తో డిస్కస్ చేయాలని యున్బా అంటూ ఉంది. అదేమంత ఈజీ కాదని నాన్న అంటున్నాడు. నేను ముందు మూన్ మౌంటైన్ దగ్గరికి వెళ్తాను. ఆ తర్వాత ఏం చేయాలో నాకు బాగా తెలుసు. ఇక్కడేమో మన హీరో ఒక చెట్టు మీద పడుకొని రెస్ట్ తీసుకుంటున్నాడు. సడెన్‌గా అప్పుడు భూమి అదురుతూ ఉంది. అది చూసి అందరూ షాక్ అయిపోతున్నారు. హీరో వెంటనే కిందకొస్తున్నాడు. వాళ్ళ ప్లేస్ చుట్టూ ఉన్న బ్యారియర్ బాగా వీక్ అయిపోయినట్టు కనిపిస్తూ ఉంది. రోజు రోజుకి అది బాగా డ్యామేజ్ అయిపోతూ ఉంది. మీరు చెప్పిన ఆ ఏన్షియంట్ బుక్‌ని నేను కనుగొన్నాను. మీ పవర్స్ లేకపోయినా దాన్ని బాగు చేయడానికి అందులో వేరే ఏమైనా మార్గం ఉండి ఉంటుంది అనేసి ఆ బుక్‌ని ఓపెన్ చేసి చదువుతున్నాడు. అందులో నైన్ టైల్ ఫాక్స్ దగ్గర తన సోల్ ఫ్రూట్ లేకపోతే అతని జీవితాన్ని త్యాగం చేసి దాన్ని బాగు చేయవచ్చని రాసి ఉంది. అలా చేస్తే రాబోయే కొన్ని వందల సంవత్సరాల వరకు ఈ బ్యారియర్ స్ట్రాంగ్ గా ఉంటుందని అందులో ఉంది. ప్రిన్స్ దయచేసి అలా చేయకండి అని అసిస్టెంట్ అంటూ ఉంటే, కానీ మన దగ్గర వేరే ఆప్షన్ లేదు. ఉన్నది ఒకటే ఆప్షన్ అయినప్పుడు మనం ఇంకేం చేయగలమని హీరో అంటున్నాడు. ఇక అదే సమయంలో మోర్టల్ వరల్డ్ ని చూపిస్తున్నారు. మన కజిన్ యున్బా కోసము ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాడు. అంతలో కియాన్ అక్కడికి వస్తూ ఉంది. ఈ మధ్యంతా యున్బా సరిగా ఫుడ్ తీసుకోక బాగా సన్నబడిపోయింది. అందుకే నేను తన కోసము చికెన్ సూప్ ని ప్రిపేర్ చేస్తున్నాను. స్మెల్ ఎలా ఉంది అని కజిన్ అడుగుతూ ఉంటే, చాలా బాగుందని కియాన్ అంటూ ఉంది. మనం ఇలా తరచూ కలుసుకోవడం కాస్త మానుకోవాలి. ఎందుకంటే యున్బా శాంగ్ మాస్టర్ ఇద్దరు విడిపోయారు కదా! ఈ టైంలో మనం మీట్ అవ్వడం కరెక్ట్ కాదు అని కజిన్ అంటూ ఉంటే, ఓకే అని కియాన్ అంటూ ఉంది. ఆ మాటలు విని కజిన్ షాక్ అయిపోతున్నాడు. ఈ రోజు నీకేమైంది? అడగ్గానే ఓకే చెప్పేశావు. అయితే ఈ రోజు నాతో గొడవ పడవా అని అడుగుతూ ఉంటే, నేను మళ్ళీ మా ఊరికి వెళ్ళబోతున్నాను అని కియాన్ అంటూ ఉంది. ఏమైంది? నువ్వు నాతో పాటు మూన్ మౌంటైన్ దగ్గరికి వచ్చి నాకు హెల్ప్ చేస్తానని చెప్పావు కదా! సడన్ గా ఇప్పుడు ఏమైంది? నా దగ్గర పెద్దగా పవర్స్ లేదని చెప్పి మా నాన్న అక్కడికి వెళ్ళకూడదని చెప్పేశారు అని కియాన్ ఏడుస్తూ ఉంది. నువ్వు కోరుకున్నట్టుగానే మనమిద్దరం తరచూ మీట్ అవ్వడం కుదరదు. ఇది నీకు చెప్దామని ఇక్కడికి వచ్చాను అనేసి ఏడుస్తూ అక్కడి నుండి పరుగులు తీస్తూ ఉంటే, కజిన్ వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్లి తనని ఆపుతున్నాడు. అతని జోబి నుండి ఆ దువ్వెన్ని తీసి కియాన్‌కి ఇస్తున్నాడు. ఇది నీకు సొంతమైంది. ఇది ఎప్పుడు నీ దగ్గరే ఉండాలి. ఏది ఏమైనా సరే నేను మూన్ మౌంటైన్ నుండి తిరిగొచ్చాక నిన్ను మీట్ అవ్వడానికి మీ నగరానికి వస్తాను. అప్పుడు మీ నగరాన్ని నాకు చూపించాలి. అలానే మీ నగరంలో దొరికే ఫుడ్స్ అన్ని నాకు కొనిపెట్టాలి. నువ్వే నన్ను జాగ్రత్తగా చూసుకోవాలని కజిన్ అంటూ ఉంటే, నువ్వు నిజంగానే అంటున్నావా అని కియాన్ అడుగుతూ ఉంది. నేను నీ దగ్గర ఎప్పుడూ అబద్ధం చెప్పను అనేసి కజిన్ పింకీ ప్రామిస్ చేస్తున్నాడు. అది చూసి కియాన్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంది. ఇప్పుడు మూన్ మౌంటైన్ కి వెళ్లే సమయం ఆసన్నమైనది. అందరూ తట్టాబుట్టా సర్దుకొని రెడీ అయిపోతున్నారు. యున్బా రెడీ అయిందో లేదో చూసిరా అని అంటున్నాడు. అంతలో కజిన్ మేము వచ్చేసామని అంటున్నాడు. మన హీరోయిన్ ఏమో తన మొఖాన్ని టోపీతో కవర్ చేసుకుని కజిన్ తో పాటు వస్తూ ఉంది. తను ఇలాంటి డ్రెస్సులు వెయ్యేది కదా అని ఒకతను అడుగుతూ ఉంటే, అదేం లేదు ఇక్కడ కొన్ని దుష్ట శక్తులు ఉన్నాయి కదా వాటిని చూడలేక టోపీ వేసుకుంది అని అంటున్నాడు. మనం ఇంకా బయలుదేరదామా అని సూహెడ్ అడుగుతూ ఉంటే, నాన్న వెంటనే ఓకే చెప్తున్నాడు. ఇక్కడేమో అసిస్టెంట్ అమ్మమ్మ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. నేను ఎంత చెప్పినా ప్రిన్స్ నా మాట వినకుండా ఫార్మేషన్ దగ్గరికి వెళ్తున్నారు. ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేసి ఆ బ్యారియర్ ని బాగు చేయబోతున్నారంట అని అంటున్నాడు. ఇప్పుడు మన హీరో ఆ బ్యారియర్ దగ్గరికి వెళ్తూ ఉంటే అమ్మమ్మ అక్కడికి వస్తూ ఉంది. శాంగ్ నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? నా సోల్ ఫ్రూట్ ని పొందలేకపోవడం నా తప్పే. నేను చేసిన తప్పు కోసం మన క్లాన్ లో వాళ్ళు ఎందుకు ఇబ్బంది పడాలి? అది మాత్రమే కాకుండా నేను ఒక యువరాజుని. నా ప్రజల్ని రక్షించడం నా బాధ్యత అని హీరో అంటున్నాడు. కానీ నువ్వు ఇలా చేస్తే నువ్వు కంప్లీట్ గా అంతమైపోతావు. కానీ మీరందరూ సేఫ్ గా ఉంటారు కదా. ఆ మాటలు విని అమ్మమ్మ ఏడుస్తూ ఉంది. నా బాధ్యతని పూర్తి చేయాల్సిన సమయం వచ్చేసింది అనేసి హీరో అందరినీ గౌరవించేసి అక్కడి నుండి బయలుదేరుతున్నాడు. జియోన్ కూడా హీరోని చూసి బాగా ఏడుస్తూ ఉంది. రాణిగారు ఆయన్ని ఎలా అయినా కాపాడండి అని అంటున్నారు. నేను ఆపుతాను అనేసి అసిస్టెంట్ వెళ్ళబోతూ ఉంటే, నాకు వాడి గురించి బాగా తెలుసు. వాడు ఒకసారి నిర్ణయం తీసుకుంటే వాడిని ఆపడం ఎవ్వరి వల్ల కాదు. వాడేం చేయబోతున్నాడో నేను చూడాలి అనేసి అమ్మమ్మ అక్కడి నుండి వెళ్లిపోతున్నారు. లోపలేమో హీరో తన పనిని మొదలు పెడుతున్నాడు. తన పవర్స్ అన్నిటిని ఆ బ్యారియర్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు చూపిస్తున్నారు. జియోన్ వాళ్ళ ఆంటీతో మాట్లాడుతూ ఉంది. ఆయనే ఇలా నాశనం చేసుకుంటూ ఉంటే మనం చూస్తూ ఊరుకోవాలా అని అడుగుతూ ఉంటే, కాదు అని ఆంటీ అంటూ ఉంది. అలా అయితే దీన్ని ఎలా ఆపాలో మీకు తెలుసా అని అడుగుతూ ఉంటే, తెలియదు కానీ ఎవరికి తెలుసా నాకు బాగా తెలుసు అని అంటూ ఉంది. హీరో దానికి పవర్స్ ఇస్తూ ఉంటే ఆంటీ నైస్ గా అక్కడి నుండి ఎస్కేప్ అయిపోతూ ఉంది. అలానే ఇక్కడేమో మన కియాన్ టోపీని కాస్త పక్కకు తీసేసి, నేను బాగా
బాగా యాక్ట్ చేశానా అని అడుగుతూ ఉంటే, సూపర్ చాలా బాగా యాక్ట్ చేశావు. కానీ నిన్నెవరో మా నగరానికి వెళ్ళిపోతాను అది ఇది అని చెప్పారు అని కజిన్ అంటూ ఉంటే, ఏం చేసేది నేను రెడీ అయ్యి గేట్ దగ్గరికి వెళ్ళిపోయాను. కానీ యున్బానే నా కాళ్ళ మీద పడి నన్ను బాగా బ్రతిమలాడింది. అందుకే పాపమని హెల్ప్ చేశాను. ఇప్పుడు నేనే మా ఊరికి వెళ్ళిపోవాలని అనుకున్నా అది కుదరదు. ఒకవేళ మా నాన్న దగ్గర ఇరుక్కుంటే ఆయన నన్ను చంపేస్తాడని అంటూ ఉంది. యున్బా శత్రువులందరినీ బాగా డైవర్ట్ చేసింది. తను ఖచ్చితంగా ఆ ఫాక్స్ క్లాన్ కి వెళ్లి విజయం సాధిస్తుందని అంటున్నాడు. అది ఓకే కానీ తను తిరిగి రావడానికి ఎంత కాలం పడుతుంది? నేను ఎన్ని రోజులు ఇలా యాక్ట్ చేయాలి? ఎక్కువ రోజులేం కాదు. తను జస్ట్ ఒక 1 మంత్ లోపు వచ్చేస్తుంది అని కజిన్ అంటూ ఉంటే, ఏంటి 1 మంతా? అవును 1 మంతే అని కజిన్ వేలు చూపిస్తూ ఉన్నాడు. ఇంకొకసారి 1 మంత్ అంటే వేలు ఎరగొడతానని కియాన్ అంటూ ఉంది. ఎప్పటిలాగానే వీళ్ళిద్దరు ఇలా గొడవ పడుతూ ఆడుకుంటూ ఉంటే యున్బా ఏమో ఫాక్స్ క్లాన్ కి బయలుదేరుతూ ఉంది. ఒకవైపు యున్బా ఫాక్స్ క్లాన్ ని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటే, ఇంకొక వైపు హీరో తన పవర్స్ ని బ్యారియర్ కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నాడు. ఇంతలో యున్బా ఆ మ్యాప్ లో ఉన్న ప్లేస్ ని కనిపెట్టి అక్కడికి వస్తూ ఉంది. చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు. మ్యాప్ లో ప్రకారము ఆ ఫాక్స్ క్లాన్ ఇక్కడే ఉండాలి కదా, ఎక్కడుంది అన్నట్టు వెతుకుతూ ఉంది. అంతలో శాంగ్వాల ఆంటీ అక్కడికి వచ్చి తన పవర్స్ ని యూజ్ చేసి తనని కిందకు తోసేస్తూ ఉంది. యున్బా గట్టిగా అరుస్తూ కింద పడిపోతూ ఉంది. అనవసరంగా నువ్వే ఇక్కడికి వచ్చి ఈ ప్రేమ వలలో బాగా ఇరుక్కున్నావు. లవ్ పెయిన్ ఎలా ఉంటుందో బాగా అనుభవించని అంటూ ఉంది. ఇక్కడేమో మన హీరో బ్యారియర్ ని బాగు చేసేసి మళ్ళీ నార్మల్ అయిపోతున్నాడు. ఇక్కడ ఏం జరుగుతుంది అని హీరో షాక్ అయిపోతూ ఉంటే యున్బా గట్టిగా అరుస్తూ వచ్చి హీరో ఒళ్ళో పడుతూ ఉంది. అది చూసి అందరూ షాక్ అయిపోతున్నారు. తనే యున్బా. ఆమె వాళ్ళ ప్రిన్స్ యొక్క సోల్ ఫ్రూట్ ని దొబ్బేసింది. అలా అయితే మనకి ఇంకొక అవకాశం ఉంది. ప్రిన్స్ తనని తాను నాశనం చేసుకోవాల్సిన అవసరం లేదు. మన హీరోయిన్ ఏమో అమ్మయ్య నేను ఏదో ఒక రకంగా మిమ్మల్ని కనిపెట్టేశాను అని అంటూ ఉంటే హీరో తనని కిందకు తోసేసి పైకి లేస్తున్నాడు. మాస్టర్ అని పిలుస్తూ యున్బా హీరో దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే హీరో వెంటనే తన ఖడ్గాన్ని బయటకు తీస్తున్నాడు. ఎంత ధైర్యం ఉంటే మా క్లాన్ లోకి అక్రమంగా ప్రవేశిస్తావు అని అంటున్నాడు. ఆ మాటలు విని యున్బా డల్ అయిపోతూ ఉంది. మాస్టర్ మీరు నన్ను చంపబోతున్నారా? ఏం నువ్వు నన్ను చంపలేదా అని మాస్టర్ అంటున్నాడు. అవును నిజమే, నేను వాళ్ళ మాటలు వినకుండా ఉండాల్సింది. నేను మిమ్మల్ని బాగా గాయపరిచాను. మీరు నన్ను క్షమించలేరని నాకు బాగా తెలుసని అంటూ ఉంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అన్నట్టు అక్కడున్న వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు. యున్బా హీరోకి సారీ చెప్తూ తనని తాను ఆ కత్తితో పొడుచుకుంటూ ఉంది. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉన్నిందో తప్పకుండా కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.